మ్యూజిక్ లెజెండ్, ఆస్కర్ విన్నర్ దిలీప్ కుమార్ అలియాస్ ఏఆర్ రెహమాన్. ఇతను ఒక కన్వర్టెడ్ ముస్లిం. రీసెంట్గా ఇచ్చిన బీబీసీ ఇంటర్వ్యూలో ఇతను ఏం కమెంట్ చేశాడు అనేది 2 డైమెన్షన్స్లో చెప్తాను, క్లియర్గా వినండి. పాయింట్ నెంబర్ 1, దేని నుంచి అలాంటి ఆపర్చునిటీస్ రావట్లేదన్నారు. అదే చూసుకుంటే 2006 to 2015 తను 21 ఫిలిమ్స్ చేశారు. 2016 to 2025 తను 21 ఫిలిమ్స్ చేశారు. అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో 21 ఫిలిమ్స్ చేశారు. 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ క్రితం కూడా తను 21 ఫిలిమ్సే చేశారు. సో ఇక్కడ ఆపర్చునిటీస్ రావట్లేదు అనేదానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే రిలీజియన్ బేస్డ్ ఫిలిమ్స్ అయిన రామాయణ, చావా కూడా తినే చేశారు కాబట్టి. సో పాయింట్ నెంబర్ 1లో ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూలీ ఫాల్స్. పాయింట్ నెంబర్ 2, ఏఆర్ రెహమాన్కే ఈ దేశంలో ఎలా అనిపిస్తుందా, చాలామంది మైనారిటీస్కి, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి కూడా ఇదే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుందా? ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ప్రభుత్వాలు రాజకీయాలు కులాలతో మతాలతో చేయడం వల్ల మాత్రమే అలా కలుగుతుంది. ఏ దేశం వెళ్ళినా మనం గుర్తించేది, మనం గర్వించేది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఫిలాసఫీతో. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు ఉన్నా కూడా మనలో ఐకమత్యం ఉందనే ఇప్పుడు దాకా మనల్ని ప్రతి దేశం గుర్తిస్తుంది. ఇలాగే కులపరంగా, మతపరంగా రాజకీయాలు చేస్తే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే పదాన్ని మన చేతులతో ఈ గొప్ప ఫిలాసఫీని చంపేసిన వాళ్ళు అవుతాం. అవునో కాదో కామెంట్ చేయండి.